బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు దగ్గరవుతుందని ఓర్వలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ఇంతకాలం కేంద్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లు అడ్డుకుంటున్నదన్నారు. ఇక ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నికనగానే రాత్రికి రాత్రే గిరిజన రిజర్వేషన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వేల కోట్ల అభివృద్ధి పనులను తెలంగాణ ప్రజలకు అంకితం చేసేందుకు వస్తున్న ప్రధాని మోదీ పర్యటన అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారంటున్న రాణి రుద్రమతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 12న భారత ప్రధాని మోడీ గారు రామగుండంలోని కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ వామపక్షాలు కావచ్చు, ఈ మోడీ గారి పర్యటనను అడ్డుకునేందుకు నిరసన తెలుపుతూ మోడీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రానియమని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతులు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మీరు చెప్పండి, ఎలా చూడవచ్చు ఈ వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్, టీఆర్ఎస్ కావచ్చు, ఈ రోజు రాష్ట్రంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి కనిపిస్తోంది కదా మనకు. ఇవాళ ఒక మూతబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థను దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీఓపెన్ చేస్తుంటే దాన్ని స్వాగతించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలైనా, ప్రజా సంఘాలైనా ఎవరైనా కూడా స్వాగతించాలి కదా. అంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్ చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది అని చెప్పేసి చెయ్యొద్దు అని అంటే, మరి అట్లయితే ఇక కేంద్రంలో ఎవరున్నా కూడా చేయకూడదా? అంటే పొద్దున్న లేస్తే రాత్రి దాకా కూడా కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చింది అని మాట్లాడతారు. మరి వాళ్ళ 6,100 కోట్ల రూపాయలతోటి రామగుండంలో కాయలబడ్డటువంటి పరిశ్రమను రీఓపెన్ చేస్తూ వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ మరిన్ని వేల మందికి పరోక్షంగా కూడా ఉపాధి కల్పిస్తూ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే ఎరువులు వచ్చేటటువంటి పరిస్థితిలో ఒక కర్మాగారాన్ని రీఓపెన్ చేస్తుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి దాన్ని అడ్డుకుంటాము అంటే వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను మార్చింది. అసలు 8 ఏళ్ల కాలంగా రాష్ట్రానికి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని, అసలు కనీసం నిధులను సైతం ఇవ్వలేని బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు వచ్చింది. ఆ పరిస్థితులనే మేము మోడీ గారిని అడ్డుకుని తీరుతామని చెప్తున్నాం. అంటే విభజన హామీలు అంటే ఏంటివి? ఇవాళ విభజన హామీల్లో గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూములు ఇవ్వకపోతే గాల్లో కడతారా యూనివర్సిటీ? ఇవాళ విభజన హామీలు అంటే కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, ఓవర్వెల్మింగ్ ఫ్యాక్టరీ ఉంది, దానికి సంబంధించినటువంటి జాగా ఇవ్వకపోతే దాన్ని ఏమన్నా ఆకాశంలో లేకపోతే ఇంకెక్కడన్నా పాతాళంలో కడుతుందా కేంద్ర ప్రభుత్వం? ఇవాళ మీరు చేయవలసినటువంటి కోఆపరేషన్ ఏది కూడా చేయకుండా, చేసే పనులేవి చేయనీయకుండా మీరు అడ్డు తగిలి, అనుక్షణం అడ్డు తగిలి మీరు ప్రతినిత్యం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మొన్నటిదాకా బదనాం చేసేది కదా. గిరిజన రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఆపింది అన్నారు. మరి వాళ్ళ మునుగోడు ఎన్నిక రావగానే రాత్రికి రాత్రి జీవో ఎట్లా వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవో ఎట్లా తీసింది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేతులనే కనుక ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఆపితే ఇప్పుడు కూడా ఆపుతుంది కదా కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రతి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఏ సహకారం కూడా చేయకుండా కేంద్రాన్ని నిందించడం బాగా అలవాటైంది. ఇవాళ కేంద్రం ఆ అడ్డంకులన్నీ కూడా దాటుకుని తాను చేయగలిగేటటువంటి ప్రతి పనిని, ప్రతి పైసాను కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో పెడుతున్నప్పుడు ఓర్వలేనటువంటి తనంతో ఇవాళ అభివృద్ధి నిరోధకులుగా, ప్రజా వ్యతిరేకలుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఓపెన్ అయిపోయింది, ఉత్పత్తి స్టార్ట్ అయింది, మళ్ళీ ఓపెన్ చేయడం ఏంటని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు. అది ట్రయల్ రన్ అయింది. ఇప్పటి వరకు ట్రయల్ రన్ అయింది. ట్రయల్ రన్ అయ్యి ఇప్పుడు పూర్తి స్థాయిలో దానికి ఉన్నటువంటి అవరోధాలన్నీ కూడా తొలగిపోయి మధ్యలో మిషనరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా వరకు మధ్యలో ప్రొడక్షన్ ఆగిపోతూ ఉంటది. సో ఇవన్నీ కూడా దాటుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొడక్టివిటీ వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. మొత్తంగా రైతును రాజు చేసే విధంగా మోడీ గారి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అంకితం చేయడానికి వస్తున్నారు. అయితే దీన్ని అంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. అయితే అలాగే వామపక్షాలు కూడా ఇలాంటి, అంటే దేశంలో ఉన్న చాలా సమస్యలని వాటిపైన కూడా ఇదే ఉద్దేశంతో ఇదే టీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా ఇదే ఉద్దేశంతో కూడా రాష్ట్రంలో చేయాలని చెప్పేసి కూడా రాణి రుద్రమ చెప్తున్నారు. మొత్తంగా ఈ నెల మోడీ పర్యటన ఖచ్చితంగా ఉంటుందని చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా మోడీ పర్యటన ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కానీ వామపక్షాలను అడ్డుకోవని చెప్పి రాణి రుద్రమ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివాతో హరీష్ అమ్మాని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి.